చూడు మున్నా, నీ పిల్ల పూకాటలని ఎకనైనా కట్టిపెట్టు. మున్నా రేపు మనం లంజల వ్యాపారం చేసేవనుకో, నువ్వు లంజలాగా లంగా తొడుకుని అక్కడే వ్యాపారం చేస్తావా? ఇలాగే గుడ్డు బొబ్బుల ముందు నన్ను కొట్టాడు. మీరు వెంటనే కావాలంటే చెప్పండి మున్నా భయ్య, మీకోసం నేను కాలీన్ భయ్యాను కూడా. ఏమన్నావురా? తప్పైపోయింది భయ్య. ఏమన్నావు నువ్వు? తెలియకుండా నోట్లోంచి వచ్చేసింది భయ్య. లంచ కొడక, నువ్వు మా బాబుని తెచ్చేస్తావా? కోసి పడదెంకుతా. నేను ఆయన కొడుకును కాబట్టి ఏమైనా అనొచ్చు, కానీ నువ్వర కొడుతురా పూక. అందరి ముందు మున్నాపై చేసుకుంటారా? నీ కొడుకు అస్సలు బుద్ధి లేదు. వాడు ఎలాంటోడు అన్నది ఇంపార్టెంట్ కాదు, వాడు నా కొడుకు అన్నదే ఇంపార్టెంట్. ఇతనే ఈ సంస్థకి సర్వాధికారి. సమయం వచ్చినప్పుడు మొత్తం అతనికి హ్యాండ్ ఓవర్ చేసేస్తాను. మా నాయనకి నువ్వంటే గౌరవం అప్ప. నేను చెప్పిన మీ దద్దకి నేనంటే ఎందుకంత గౌరవం? మీ దద్ద ఉన్నాడే సగం ఉంటాడు. ఊకులోది నాకు గౌరవం ఇవ్వకపోతే ఆయనకి ఎవడిస్తాడంట? మీ దద్ద ఉన్నాడే, తను దెంగాలనుకున్నప్పుడు నిత్యం తీసుకెళ్తాడా లేక తనే పైకెక్కుతాడా? నీ అమ్మ అరే వాడు నిన్ను ఏడిపిస్తున్నాడు అంతే. ఈ ఫ్రెండ్ కాబట్టి నోరు మూసుకున్నా మా ఊళ్ళో ఉండవు. ఎక్కువ తక్కువ మాట్లాడితే అమ్మని దెంగేస్తా కొడక ఏమనుకుంటున్నావా? దానికి కూడా నిత్యనైతే కావాలి కదా. రే ఇలా చూడు, ఏంటంటే మా ఇంట్లో కసక్కుంటుంది, భలే హాట్ గా ఉంటుంది. మీ దద్దాని పిండి పరదెంగుతుంది. అరే నీ ఫ్రెండ్ మీ ఇద్దరికి నాన్నలైతే ఉన్నారు, నాకు లేడుగా నేనేం చేయాలి? మీరు అనవసరంగా గొడవ పడుతున్నారు. బాగా చెప్పావు. వీళ్ళ నాన్న దొంగ నా కొడుకు, మా నాన్న కూడా అంతే. మా నాయన కాదు ఏంటని మీ నాన్న కదా దొంగ నా కొడుకు కదా? సరేనా, ఇప్పుడు ఇక్కడ లేదు కానీ మిగతా వాళ్ళంతా మీ లెవెల్ వాళ్ళు కాదు, అందరూ చీప్ టైప్ వాళ్లే. నాకు దెంగడానికి ఆడద కావాలి, ఎవరైనా సరే. మొన్న గారు, నాకు మీ చాయిస్ తెలుసండి. ఎవరినైనా పంపిస్తావా లేక నిన్నే ఇక్కడ పండ పెడతాంగనా? మున్నాభయ్య, గోరఖ్పూర్ లో ఉన్న డిస్ట్రిబ్యూటర్ గారు ఫోన్ చేస్తున్నాడు. ఎత్తు. చెప్పబే. నేను గుడ్డు పప్పులను చూశాను. సూపర్ రా. ఎక్కడ చూసారా? ఉన్నాని మాట్లాడుతున్నాను. నమస్తే భయ్య. ఆ నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. అయ్యా ముందు పెద్ద చెక్ పోస్ట్ ఉంది. గుర్తు పడతాం చూడకలే నా కొడుకుల్ని. బాగా చదువుతున్నావా మున్నా బాబు? చదవడాలేం లేవు, కనబడి ఉండాలా చావు దెంగడమే.